అట్లాంటి వాళ్ళ ఉసురు వీళ్ళకి తగులుతుంది. తప్పకుండా ఆ కుటుంబానికి ఒకరికి కాదు, ఆ కుటుంబం మొత్తానికి తగులుతుంది. ఇవాళ ఇంత పెద్ద భవంతిలు, ఇంత పెద్ద ఫామ్ హౌజులు, పైసలు లేనోరు, ఒక మీటింగ్కి కొంత ఇబ్బంది పడ్డోళ్ళు, కొంత మొత్తమే మాటోంటల మీద ఆధారపడ్డోళ్ళు ఇవాళ ఇన్ని లక్షల 10 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికించి వచ్చిందండి? ఎక్కడికించి వచ్చింది? మొన్నేమో వాళ్ళ పిల్లలను అమెరికాకు చదవడానికి తాతదేమో ఆశీర్వాదం తీసుకుంది. పోండి ఆ కుటుంబాల దగ్గర 1200 మంది బలిదానం ఉన్నారు, పిల్లలు చదువులేదు, ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నారు, బీసీ హాస్టల్లో ఉన్నారు, నీ సామాజిక వర్గంకి ఒక్కడు దావల్లే ఆ పిల్లలను తీసుకుపోయి అమెరికాలో చదివియండి ఆ డబ్బులతోటి. వాళ్ళు ఏ కోర్సు చేస్తారో వాళ్ళకి మంచి విద్యను ఇవ్వండి, నాణ్యతమైన విద్యను ఇవ్వండి. మీరు మంచి బట్టలు వేసుకుంటారు, మంచి ఇది చేస్తారు, మీరు లగ్జరీగా ఉంటారు. ఇలా మీరు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏముండే? మీ తండ్రి ఏమంటుండే? నా బిడ్డ నా కొడుకు అమెరికాలో వెల్ సెటిల్, అసలు వచ్చే అవసరం లేదు, పావుసరి బియ్యం నాకు నా భార్యకు అరగదు అన్నాడు. ఇవాళ 100 క్వింటాల బియ్యం రోజుకు సరిపోతాడు. ఆ సంచులు మొత్తం ఇది వచ్చారు. తెలంగాణ రాష్ట్రం నిజాం సాగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అయితే నెత్తురు ఏర్లై పారుతుంది అన్నాడు. సూట్ కేసుల కట్టలు ఆది బారినాయి. అట్లా 1,00,000 నాగలితోటి రామోజీ ఫిలిం సిటీ దుందుతా అన్నాడు. ఏడ దుందిండు? మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఇది చేసిండు. ధరణి వెబ్సైట్ పెట్టి మొత్తం దళితుల భూములు, గిరిజనుల భూములు కబ్జా కాలంలో తీపిచ్చిండు. అవి అంత కలకల దలుగుతుంది వాళ్ళకు. అందుగురించే ఇప్పుడు వీళ్ళు 3 ముక్కల ఆట కాదు, అది హిందీలో అంటారు చూడు, 3 తెరా 9 అటారా అని. అట్లా వీళ్ళు 9 అటారా అవుతారు. ఈ పార్టీ ఉండదు. 3-4 సంవత్సరాల తర్వాత వీళ్ళు భారతదేశం విడిచిపెట్టి అమెరికా పారిపోతారు. వీళ్ళు ఇంత జరుగుతున్నా పెద్ద ఆయన కేసీఆర్ ఎక్కడ స్పందిస్తలేడు, ఎక్కడ బయటకు వస్తలేడు, మీడియా ముంగల మాట్లాడతలేడు. కొన్ని మీ అస్టులకైనా ఫోన్ చేసి మరి మాట్లాడుతున్నట్టు అది కూడా లేనట్టు కనబడుతుంది. ఏమై ఉండొచ్చు కేసీఆర్ మౌనం వెనుక కారణం? కేసీఆర్ కుమ్లి తెస్తుండు. ఆయన దగ్గర నేను చూసిన వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి. ఆయన బయటపడాడు కానీ లోపల అంత ఉంటుంది ఆయనకు. ఈ పిల్లలకి ఇంత డబ్బులు సంపాదించి పెట్టినా వీళ్ళు నా పరువు తీస్తుర్రు. ఎవరితోటి మాట్లాడితే ఏమవుతుంది? మాట్లాడితే ఇంకా ప్రచారం జరుగుతుంది తప్ప నేను ఎవరితోటి మాట్లాడకపోవడమే కరెక్ట్ అని ఆయన అక్కడ కూర్చొని రూమ్లో ఆలోచన చేసి ఆరోగ్యం పాడవుతుంది ఆయన. చూడండి మీరు, అంతకుముందు ఉన్న అది ఇప్పుడు ఆయన ముఖం మీద ఇది లేదు. మేము ఉంటే నవ్విస్తుంటాం, ఏదో ఒకటి ఇస్తుంటాం, ఏదో ఒక మాట్లాడుతుంటాం, ధైర్యం ఇచ్చేటోళ్ళం. ఎప్పుడైతే మేము కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమవుతుందన్నా మేము ఉందాం కదా, రామునికి హనుమంతుడు ఎట్లా ఉన్నాడో నేను ఉన్నా కదా, వీళ్ళు మంచి వాళ్ళు భయపెట్టించినప్పుడు అట్లా నడిచింది. కానీ ఇప్పుడు ఇంత డబ్బులు సంపాదించి కొడుకు దగ్గర పోడు, బిడ్డకు రానిస్తలేరు. సంతోష్ రావు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. హరీష్ రావు ఎక్కడ దాపెట్టుకోవాలి, మన అమెరికా గిట్ట పోయి వచ్చిండు. తెల్లటి పేపర్ అంట, 25 సంవత్సరాలలో ఈయన పుస్తకం తెరిచి ఉంది, తెల్లటి అంట. నేనేమంటున్నా అంటే మొత్తం కాళేశ్వరం కట్టిన తర్వాత ఇంకు లేక తయారైంది. ఎక్కడి గిట్ట రాయాలంటే తెల్లగా లేదు, అది లేదు. అందుగురించి నార్కో టెస్ట్ పెట్టి వీళ్ళని అడిగితే ఎవడు ఎంత అవినీతి చేస్తారో చెప్పాలి. మనం పేషెంట్లను పెడతాం కదా, అట్లా చెట్టగా కాళ్ళు చేతులు కట్టేయాలి, కట్టేసి నార్కో టెస్ట్ పెడితే తెలిసిపోతుంది. అందుకే కేటీఆర్ లైవ్ డిటెక్టివ్ టెస్ట్కు నేను సిద్ధం, మీడియా ముంగల మీరు రెడీగా ఉంటే రండి రేవంత్ రెడ్డి గారు అని కూడా సవాల్ విసిన సందర్భాలున్నాయి కదా. ఇప్పుడు లైవ్ డిటెక్టివ్ కరెక్టే చేద్దాం, అది సందర్భం వచ్చినప్పుడు చేస్తాం. ఇంత తొందరగా ఎందుకు చేస్తామంటే మాకు జైలుకు పంపిస్తే మాకు సింపతి వస్తుంది, జైలుకు పంపిస్తే ఇది అవుతుంది. మా నాయన మీద సిబిఐ కేసు అయితే తెలంగాణ ఎందుకు పిలుపునియలేదు? చెప్పిందా లేదా? తెలంగాణ బంద్ చేయాలి, తెలంగాణ భగ్గుమనాలే, తెలంగాణ అగ్నిగుండం కావాలి. ఎందుకు కావాలండి తెలంగాణ అగ్నిగుండం? తెలంగాణ మీరు చెప్పి ఆ రోజు పిల్లలను రెచ్చగొట్టి మాటోంటలను బేఖూబులను చేసి ఈ చేసింది అప్పుడు సరిపోదా? ఇంకా కాళేశ్వరంకి డబ్బులు తీసుకుంటే తెలంగాణ బంద్ చేస్తారా? మీకు ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ఇంకా రాజకీయంగా కుటుంబ స్వార్థం పోలే ఇంకా వీళ్ళకు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితి చేసిరో ఆ రోజే వీళ్ళు తెలంగాణ అనే పదాన్ని పక్కన పెట్టిరు. వీళ్ళకు ఆ నైతిక హక్కు లేదనేది నేను చెప్తున్నా. ఫైనల్గా ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే కేటీఆర్ ఫార్ములా ఈ రేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఓవైపు ఏసీబీకి కేసు అప్పచెప్పారు, సిబిఐకి కాళేశ్వరం కేసు అప్పచెప్పారు.
అది అక్కడ నడుస్తున్నది, ఫార్మాలిటీస్ ఇక్కడ నడుస్తున్నది. అంటే అరెస్ట్లు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. కాంగ్రెస్ అరెస్ట్ అన్నది, ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్లే కట్టిస్తాం జైలలో అని చెప్పేసి అన్నారు. అసలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? విచారణలు ఇవన్నీ కొలికొచ్చే ఛాన్స్ ఉందా? నేనైతే 100% రామారావుని జైలుకు పంపించాలి. పంపిస్తే కాంగ్రెస్ పార్టీకి కానీ ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకు కొంత ఇది అవుతుంది. ఇలా జైలుకు పోలేదా? ఎంతోమంది పోతున్నారు, ఎంతోమంది ఇది చేస్తారు. మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక బిల్ తీసుకొచ్చింది, 30 రోజులు ఎవరైనా ప్రజాప్రతినిధి అయితే జైలుకు పోయిన తర్వాత బెయిల్ దొరకకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుందని. ముందుగా ఈయనకు జైలుకు పోతే సిరిసిల్ల మళ్ళీ ఎన్నికలకు పోదాం, వీళ్ళ మీద ఎంత మ్యాండేట్ ఉందో తెలిసిపోతుంది. కేటీఆర్ అరెస్టు పక్క, సిరిసిల్ల ఉప ఎన్నిక కూడా పక్క అంటారు. పక్క అంటున్నా, కేసీఆర్ అరెస్టు పక్క, బెయిల్ రాదు ఆయనకు, అంత కేటీఆర్కు రాదు. బీజేపీలకు చిత్తశుద్ధి ఉంటే మొన్న బిల్ తీసుకొచ్చారు కదా, ఆ బిల్ ఏమో 30 రోజులు ఈయన జైలుకు ఉన్న తర్వాత ఉప ఎన్నికలు జరిగితే వీళ్ళ దగ్గర ఎంత ప్రజలు ఇది ఉన్నారు, విసికి ఇదవుతారు. అంటే మందు తాగినప్పుడు మైండ్ పని చేయదుడు, పవర్ పోయిన తర్వాత వీళ్ళ మైండ్ పని చేస్తలేదు. ఎవరినో రెచ్చగొట్టుడు, ఇవాళ ఏం చేసిండు గ్రూప్ అంది, నేను కోర్టుకు ధిక్కరిస్తలేను. 10 సంవత్సరాలు ఎగ్జామ్ పెట్టని వాళ్ళు అసలు పెట్టినప్పుడు పేపర్ లీక్ అయింది, లీక్ చేసుకుంటా తర్వాత టైం అయిన తర్వాత గిట్ట వాళ్ళు ఎగ్జామ్ రాపించిన చరిత్ర ఇవాళ ఇది ఉంది. చదువుకున్న పిల్లలు ఉన్నారు, చదువు రాలేదని ఒక దిక్కు బాధపడుతున్నారు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమో మాకు వచ్చింది కూడు ఇక్కడ నోటుకెంచి కూడి ఇది పోయిందని వాళ్ళు బాధపడుతారు. కానీ ఇప్పటికీ వీళ్ళు రాజకీయం తప్ప ఇంకా ఏం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చిత్తశుద్ధితోటి ఉంది. తప్పకుండా ఇవాళ ఏం పెట్టని వాళ్ళు, ఉద్యోగాలు ఇవ్వని వాళ్ళు, 10 సంవత్సరాల్లో ఒక వేకెన్సీ నింపని వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొన్న ఏమంటుండు, గణపతి పప్ప బోరియా మాకు కావాలి యూరియా. 10 సంవత్సరాలు 12,000 మంది చచ్చిపోయారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఏ రైతు కుటుంబం దగ్గర పోయారు? నేను అప్పుడు అడిగిన, ఇంతమంది రైతులు పిట్టలు రాలినట్లు రాలుతురు, మనం పోతే మంచిగా ఉంటుంది అంటే, అరే అట్లా పోతే మనం ప్రోత్సహించినట్లు ఉంటుంది, మనం పోవద్దు, మనం పోతే ఇంకా ఎక్కువ ఆత్మహత్యలు అవుతాయని ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఇవాళ రైతుల గురించి ఇంత మాట్లాడుతున్నారు. గణపతి పాప ఎప్పుడన్నా నాగలుదున్నాడు. ఈ విధంగా మాట్లాడి రెచ్చగొట్టే అది ఉంది వాళ్ళకు. సో ఫైనల్గా అరెస్ట్ మాత్రం పక్కా 100% అరెస్ట్ అవుతారు. ఇది రాములు నాయక్ చెప్తుండు, 100% అరెస్ట్ అవుతారు. తప్పకుండా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బెడ్ కాకుండా ఆయనకు చిన్న ఒక రూమ్లో పెట్టి అన్ని లైట్లు ఎట్లా వేసిరో వీళ్ళకి అన్ని లైట్లు వేసి నిద్రపోనీయకుండా చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.